భారత క్రికెట్లో ఒకే కెప్టెన్ది ఒక్కో స్టైల్. గత దశాబ్ద కాలంగా ధోని, కోహ్లీ, రోహిత్లు టీమిండియాను అద్భుతంగా నడిపించారు. ఈ విషయంలో ఎవరికి వారే సాటిగా నిలిచారు. కానీ వీరి కెప్టెన్సీలో ఆడిన కొందరు ఆటగాళ్లను ఎవరు బెస్ట్, ఎవరు స్మార్ట్ అని అడిగితే మాత్రం జవాబు ఇవ్వడానికి కాస్త తటపటాయిస్తూ ఉంటారు. అయితే స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మాత్రం ఈ విషయంలో చాలా షార్ప్గా సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే తెలివైన స్మార్టెస్ట్ సారథిగా రాహుల్ కితాబిచ్చాడు. ర్యాపిడ్ రౌండ్ ఫైర్లో కాసేపు కూడా ఆలోచించకుండా టక్కున రోహిత్ శర్మ పేరు చెప్పాడు. అందులో ఎటువంటి సందేహం లేదన్నాడు. రోహిత్ ది స్మార్టెస్ట్ బ్రెయిన్ అని కితాబిచ్చాడు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నమెంట్లో రోహిత్ శర్మ 27 మ్యాచ్లకు సారథిగా వ్యవహరించాడు. అందులో 24 మ్యాచ్ల్లో గెలవగా 3 మ్యాచ్ల్లో ఓటమిని అందుకున్నాడు. తద్వారా ఐసీసీ టోర్నమెంట్ చరిత్రలో బెస్ట్ విన్ పర్సంటేజ్ను సొంతం చేసుకున్నాడు. సారథిగా అతడి విజయ శాతం 88.88గా ఉంది. అలానే తాను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్ ఎవరైనా అడగ్గా రాహుల్ రషీద్ ఖాన్ అని బదులిచ్చాడు. నెట్స్లో బౌలర్లందరిలో మహమ్మద్ షమీ బంతులను ఎదుర్కోవడానికి తాను కష్టపడినట్టు వివరించాడు. అలాగే అభిషేక్ నాయర్ తన ఫేవరెట్ పర్సన్గా చెప్పుకొచ్చాడు. క్రికెట్ గురించి మాట్లాడేందుకు, అతని సలహాలు తీసుకునేందుకు ఇష్టపడతానని రాహుల్ చెప్పాడు. అభిషేక్ నాయర్ ప్రస్తుతం టీమిండియాకు అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే రాహుల్ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో భారత వికెట్ కీపర్ బ్యాటర్గా రాణిస్తున్నాడు. రిషబ్ పంత్ను ప్రధాన వికెట్ కీపర్గా ఎంపిక చేసిన తుది జట్టు కాంబినేషన్లో పంత్ను తప్పించి రాహుల్కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. దీంతో ఇంగ్లాండ్తో వన్డే సిరీస్, ప్రస్తుత ఛాంపియన్ ట్రోఫీలోనూ పంత్ బెంచ్కే పరిమితమయ్యాడు.